Welcome to Rishi Primary Education. My children, today we are discussing about the bigger numbers. Here in fifth problem, Sridhar earns 9,250 per month and his wife earns 7,650 per month. If they spend 12,725 per month, how much do they save? శ్రీధర్ ఏమో నెలకి 9,250 రూపాయలు సంపాదిస్తారంట, అతని భార్యనేమో 7,650 రూపాయలు సంపాదిస్తుంది. వారు నెల మొత్తంలో 12,725 రూపాయలు ఖర్చు చేస్తే వాళ్ళు చేసే పొదుపు ఎంత అని అడిగాడు. సో టోటల్ ఖర్చు ఎంత అండి వాళ్ళు చేసేది? 12,725 రూపాయలు. సో వాళ్ళు ఒక్కొక్కరిగా సంపాదించే ఎంత? 9,250 రూపాయలు, తన భార్య 7,650 రూపాయలు. ఇవి రెండింటిని మనం ఇక్కడ రెండు లెక్కలను చూడండి, ఇవి రెండింటిని కూడాలి. ఫస్ట్ కూడితే అప్పుడు వారి నెల మొత్తం సంపాదన వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఖర్చును మనం దానిలోంచి తీసేసినట్లయితే వాళ్ళు ఎంత మిగిల్చారో, ఎంత పొదుపు చేశారో మనకు తెలుస్తుంది. So here we write Sridhar earns how many rupees? 9,250 rupees and her wife earns how many rupees? 7,650 rupees. So total here we need total ends in a month. So see here, this is ones, tens, hundreds and thousands. ఒకట్లు, పదులు, వందలు, వేలు. Now addition, 0 plus 0, 0, 5 plus 1, 10. Here carry forward 1 and here we keep 0. In hundreds room, 1 plus 2, 3, 3 plus 6, 9. So 9 plus 7 is equal to 16,000. So see here, ones, tens, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 అంటే 16,900 రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. హౌ మెనీ రూపీస్? 16,900 per month. So now they spend 12,725 per month. So here we write again 16,900 and their spend amount is 12,725. Here we need to find out their saving money. So here we doing subtraction. ఇక్కడ వాళ్ళు నెలకు 16,900 సంపాదిస్తున్నారు, వాళ్ళు ఖర్చు చేసేదేమో 12,725. వారు చేసే పొదుపును మనం కనుక్కోవాలి అని అంటే మొత్తం సంపాదన నుంచి వారి ఖర్చు తీసేయగా మిగిలిందేమో వారి పొదుపు అవుతుంది. మిగిలినది అనగా ఇక్కడ మనం తీసివేత చేయాలి. ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 0 and 5. In the upside we have 0 and 5. It is a small number, so we take bearings from 0. Here also 0, that's why we take bearing from here to here first, and here 8 and these tens. Here from 10 to here we take bearings, here 1 and here we keep 9. 10 minus 5 is equal to 5, 9 minus 2 is equal to 7, 8 minus 7 is equal to 1, 6 minus 2 is equal to 4 and 1 minus 1 is equal to 0. So the total saving amount is 4,175 rupees. So see here, ఇక్కడ 0 నుంచి 5 పోదు కాబట్టి పక్కన మనం అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకోవాలంటే ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి వందల స్థానం నుండి మనం అప్పు తెచ్చుకుంటాం. అప్పుడు ఇక్కడ 1ని 0 పక్కన రాసుకుంటాం, ఎందుకంటే 100లో 10 పదులు ఉంటాయి కాబట్టి ఇక్కడ పక్కన 1 రాసుకుంటాం. అప్పుడు 10 అవుతుంది. ఈ 10లోంచి మళ్ళీ ఇక్కడికి 1ల స్థానంలోకి అప్పు తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ 1 రాస్తాం. ఇక్కడ 10 అవుతుంది. 10 ఇంట్లోంచి 5 పోతే 5 అవుతుంది. ఇంట్లోంచి ఇంట్లోకి మనం 1 అప్పు తెచ్చుకున్నాం కదా, అప్పుడు ఇక్కడ ఒక విలువ తగ్గుతుంది, అంటే ఇక్కడ 9 అవుతుంది. 9 నుంచి 2 తీసేస్తే 7 అవుతుంది. అప్పుడు ఇక్కడ 9 నుంచి ఆల్రెడీ 1 అప్పు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 8 అవుతుంది. 8 నుంచి 7 తీసేస్తే 1 అవుతుంది. 6 నుంచి 2 పోతే 4 అవుతుంది. 1 పోతే 0 అవుతుంది. మొత్తం ఎంత అమౌంట్ మిగిలింది?
4175 రూపాయలు వారి వద్ద మిగులుతాయి ఒక నెలకి. Now the sixth one, I am a 3-digit number. The digit in the unit place is 1, the digit in the tens place is 4, and the digit in the hundreds place is 6. Who am I? So here unit place and ones place is the same. Don't confuse about this. అంటే ఇక్కడ నేను ఒక 3 అంకెల సంఖ్యను ఒకట్ల స్థానంలో 1, 10 మరియు 10ల స్థానంలో 4, 100ల స్థానంలో 6 కలవు, నేను ఎవరిని అని అడిగారు. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో యూనిట్స్ ప్లేస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వన్స్ ప్లేస్. డోంట్ confuse about this. So units place we have 1, that's why we write here 1, and in tens place we have 4, that's why we write here in tens place 4, and in hundreds place we have 6, that's why we write here 6. So total what is that number? 641. So next, I am a 3-digit number. The digit in the unit place is 7 and hundreds place is 2, and the digit in the tens place is 4 times the digit in the hundreds place. Who am I? అంటే ఇక్కడ నేను 3 అంకెల సంఖ్యను ఒకట్ల స్థానంలో 7, 100ల స్థానంలో 2, 10ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు 4 రెట్లు ఉంది, నేను ఎవరిని అని అడుగుతున్నారు. హియర్ వి నీడ్ టెన్స్ ప్లేస్, వి నీడ్ టు ఫైండ్ అవుట్ టెన్స్ ప్లేస్ number. So firstly we write unit place is 7, అంటే in one's room we have 7, ఒకట్ల స్థానంలో 7 ఉందన్నమాట. in hundreds room we have 2, so leave this tens place and write hundreds place 2. The digit in the tens place is 4 times the digit numbers place hundreds place. So 4 times 2, 4 times 2 4s are 8. సో ద నెంబర్ ఈజ్ 287. ఇక్కడ ఒకట్ల స్థానంలో 7 రాస్తాం, 100ల స్థానంలో 2 ఉంటుంది. సో 10ల స్థానంలో అంకె ఎలా ఉంటుందంట, 100ల స్థానం దానికంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. అంటే 2 4s are 8. సో సింప్లీ వాట్ ఈస్ ద నెంబర్? 287. 287 ఈజ్ ఏ నెంబర్. Here the eighth problem is, what is the difference between the largest 3-digit number and the largest 2-digit number? 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య గల భేదం ఎంత? డిఫరెన్స్ మీన్స్ we are doing simply subtractions. భేదం ఎంత అంటే సింపుల్గా మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సో see here, largest 3-digit number. So largest 3-digit number means, what is the largest 3-digit number? 999. Largest 2-digit number, largest 2-digit number is 99. Here 1 2 3 digits, 1 2 2 digits. So need difference, find out difference, that means subtractions. 9 minus 9 is equal to 0, 9 minus 9 is equal to 0, 9. Here hundreds place not is there, no hundred place is not there, that's why simply write here 9. The difference is 900. How much the difference? 900. So here in ninth problem, what is the difference between the smallest 3-digit number and the largest 2-digit number? ఇక్కడ స్మాలెస్ట్ 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు 2 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య గల భేదం ఎంత? స్మాలెస్ట్ 3-digit number. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 3-digit number? Smallest 3-digit number 100. This is the smallest 3-digit number. And the largest 2-digit number. So what is largest 2-digit number? 99. So 100 minus 99, and we will get 100 minus 9, we will get 0 minus 9, 0 minus 9, and here 1. 0 is a small number, that's why we are taking from borrowing from 0, and here also 0, that's why we are taking from hundreds place to tens place. Firstly here 0 and tens place to ones place, then here 9, 10 minus 9 is equal to 1, 9 minus 9 is equal to 0, and here 0. The difference is 1. 10th one, write all the 3-digit numbers with the same digit number in the unit and hundreds place and 0 in the tens place.
అంటే ఇక్కడ మనం రాసేటువంటిది ఒకట్ల స్థానం వందల స్థానంలో ఒకే అంకె ఉండాలి, పదుల స్థానంలో 0 ఉన్నటువంటి అన్ని అంకెలను రాయండి అని అర్థం. చూడండి ఇక్కడ ఒకట్ల స్థానంలో వందల స్థానంలో ఒకే అంకె ఉంది, పదుల స్థానంలో మాత్రం 0 ఉన్నాయి. అటువంటి నెంబర్స్ అన్నీ మనం రాయాలి. 101 అవుతుంది, 202 అవుతుంది, 303, 404, 505, 606, 707, 808, 909 అవుతుంది. 11th one, write all the 3-digit numbers where the digit number 100 place is 3 times in the digit units place and digit in tens place 2 times in the digit in the ones place. See here, if we take 1 in ones place, we need to write in tens place 2 times. 1 2s are 2 times, and in hundreds place 3 times. 1 3s are 3. And the same time, if we take 2, then we will get in tens place 2 times. 2 2s are 4, and 3 times in hundreds place 6. And 3, if we take 3, we will get 6 in tens place and 9 in hundreds place. If we take 4, we will get tens place in 8 and 4 hundreds place 4 3s are 12. This is a 4-digit number. So we need only 3-digit numbers. That's why we write 321, 642, 963. Now 12th one, I am a 4-digit number. 6 is in the thousands place and 7 is in hundreds place, 8 is in tens place and 9 is in ones place. Who am I? In ones place we have here 9. In tens place we have 8. In hundreds place we have 7. In 6,000 place we have 6. That is equal to 6,789. అంటే ఒకట్ల స్థానంలోనేమో 9, పదుల స్థానంలో 8, వందల స్థానంలో 7, వేల స్థానంలో 6 గల 4 అంకెల సంఖ్యనంట. సో ఏమవుతుందండి, 6,789 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఐఎమ్ ఏ 4-digit నెంబర్. ద డిజిట్ ఇన్ 1000 ప్లేస్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ డిజిట్. ద డిజిట్ ఇన్ వన్స్ ప్లేస్ ఈజ్ స్మాలెస్ట్ సింగిల్ డిజిట్. 5 is in both tens and hundreds place. Who am I? అంటే నేను ఒక 4 అంకెల సంఖ్యను, నా యొక్క వేల స్థానంలోని అంకె ఒక అంకె సంఖ్యలో మిక్కిలి పెద్దది, ఒకట్ల స్థానంలోని అంకె ఒక అంకె సంఖ్యలో మిక్కిలి చిన్నది, పదుల స్థానం మరియు వందల స్థానాల్లో 5 ఉన్నది. అయినా నేను ఎవరిని? Here we need to write ones place is the smallest single digit. Smallest single digit number is 1. And in 5 is in both tens and hundreds place. After tens we write here 5, and in hundreds place also same, write 5. In thousands place, the digit in 1000 place is the largest single digit number. What is the largest single digit number? 9 is a largest single digit number. The number is 9551. Here the 14th one, read here. Write all the 4-digit numbers where the digit in 1000 place is 4 times the digit in the unit place, the digit in the hundreds place is 3 times the digit in the ones place, and the digit in the tens place in 2 times the digit in the ones place. అంటే ఒకట్ల స్థానంలోని అంకె కన్నా వేల స్థానంలోని అంకె 4 రెట్లు, వందల స్థానంలోని అంకె 3 రెట్లు, పదుల స్థానంలోని అంకె 2 రెట్లు ఎక్కువైనా అన్ని 4 అంకెల సంఖ్యలను రాయండి. ప్లేస్ వి టేక్ 1. ఒకట్ల స్థానంలో 1 తీసుకున్నాం, అప్పుడు పదుల స్థానంలోని అంకె ఎంత ఉండాలంట, 2 రెట్లు. దట్ మీన్స్ వి రైట్ హియర్ 2. అండ్ వందల స్థానంలో అంకె ఎంత ఉండాలి, 3 times. అంటే 1 3s are 3. అండ్ వేల స్థానంలో అంకె 4 times. 4 times అన్ని 4 అంకెల సంఖ్యలు రాయాలి. 4321 అయింది. ఇక్కడ మనం 2 తీసుకుంటే ఇక్కడ 2 రెట్లు అంటే 2 2 4, ఇక్కడ 3 రెట్లు 2 3 6, ఇక్కడ 4 రెట్లు 2 4 8 రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ మనం 3 తీసుకుంటే 3 ఇక్కడ ఎంత, 2 రెట్లు ఉండాలి కదా, 3 రెట్లు 6, నెక్స్ట్ 3 రెట్లు ఉండాలి కదా వందల స్థానంలో నాకే, 3 3 9, 3 4 12. సో ఈ 12,963 అనేది 5 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి మనం ఇది రాయాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటి,
4321 8642 అంకెలు మాత్రమే. Now see the 15th problem. In the number 5678, what is the difference between the place value of 5 and 7? This is the number 5678 and the place value of 5 is 5000. Right here 5000 and the 7th place value is 70. We need to find out here difference, means we are doing here subtractions. 0 minus 0 is equal to 0. 0 minus 7. 0 is a small number, 7 is a big number. That's why we are taking borrowing from 0. Here also 0. That's why we are taking from borrow from here to here. Firstly 10 from here to here. Here 10 and here 9. We write here 4. 10 minus 7 is equal to 3. Here 9 and here 4. The total number is 4930. The number is 4930. Now the 16th one, subtract the smallest 3-digit number from the largest 4-digit number. So see here, so the smallest 3-digit number from the largest 4-digit number. The largest 4-digit number is 9999 and the smallest 3-digit number is 100. Subtract the smallest 3-digit number from the largest 3-digit number. So subtraction, 9 minus 0 is equal to 9, 9 minus 0 is equal to 9, 9 minus 1 is equal to 8, 9, here 9 we write here. The answer is 9899. అంటే 4 అంకెల పెద్ద సంఖ్య నుండి 3 అంకెల చిన్న సంఖ్యను తీసివేయాలి. 4 అంకెల పెద్ద సంఖ్య అంటే 9999 అవుతుంది. 3 అంకెల చిన్న సంఖ్య అంటే 100 అవుతుంది. వీటిలోంచి తీసివేస్తే 9లోంచి 0 9 అవుతుంది. 9లోంచి 0 తీసేస్తే 9 అవుతుంది. 9లోంచి 1ని తీసేస్తే 8 అవుతుంది. ఇక్కడ 9కి 9 ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? 9899 అవుతుంది. Now the 17th one, what should be added to 3600 to make it equal to 7450? అంటే చూడండి, 3600కు ఎంత కలిపితే 7450 వస్తుంది. ఎంత కలిపితే, దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ హియర్ సబ్ట్రాక్షన్. ఇక్కడ 7450 నుంచి 3600ని తీసివేయాలి. 7450 నుండి 3600ని తీసివేయగా, so 0 minus 0 is equal 0, 5 minus 0 is equal to 5 and 4 minus 6 is not possible because 4 is a small number, 6 is a big number. 4 అనేది చిన్నది, 6 అనేది పెద్దది కాబట్టి పక్క నుంచి మనం అప్పు తెచ్చుకుంటాము. 1000 ప్లేస్, 1000 స్థానం నుంచి. అప్పుడు ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. బట్ 4 నుంచి 6 పోతే 8, 6లోంచి 3 తీసేస్తే 3 అవుతుంది. నెంబర్ ఎంత అవుతుందండి? 3850. అంటే 3600కి 3850ని కలిపితే 7450 వస్తుంది. What should be subtracted from 2380 to get 1200? 1200 రావాలంటే 2380 నుంచి ఎంత తీసివేయాలి? కూడా మనం తీసివేయాలి. ఎంతలోంచి? 2380లోంచి 1200ని తీసివేయాలి. 0 నుంచి 0 పోతే 0, 8 నుంచి 0 తీసేస్తే 8, 3 నుంచి 2 తీసేస్తే 1, 2 నుంచి 1ని తీసేస్తే 1. అంటే చూడండి ఒకసారి, నిజమేనా చూద్దాం. 1180 వచ్చింది. 2380లోంచి 1180 తీసివేస్తే మనకు 1200 రావాలి. అప్పుడు ఇది కరెక్ట్ అన్నట్టు లెక్క. సో సబ్ట్రాక్షన్, 0 minus 0 is equal to 0, 8 minus 8 is equal to 0, 3 minus 1 is equal to 2, 2 minus 1 is equal to 1. 1200 is here. 1200 వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. ఎంత తీసేయాలి? 2380లోంచి 1180 తీసివేస్తే 1200 వస్తుంది.